అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా సుబ్రాయుడు గారు తుంగభద్ర నదిపైన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారు. అదేవిధంగా తుంగభద్ర వాటర్ని నేరుగా ఎస్ఆర్ఎంసీలోకి తీసుకుని వచ్చే విధంగా ఒక ప్లెట్కో కెనాల్ను కూడా తీసుకొస్తే మన శ్రీశైలం నుంచి తీసుకోకుండా తుంగభద్ర ప్లేట్ని కూడా నేరుగా మనం మళ్లించుకోవచ్చు అనేటటువంటి దాంతో కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఆయన తర్వాత కృష్ణా తుంగభద్ర కర్నూలు జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతాలకు నీటి సదుపాయం కలిగించేందుకు గాను వేదవతి నదిపైన అనేక రిజర్వాయర్లను ఎత్తిపోతల పథకాలను కూడా ప్రతిపాదించడం జరిగింది. కానీ అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సేవలు ఉపయోగించుకున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చేందుకు గాను మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, నీటిపారుదల శాఖ ఈగా పనిచేసినటువంటి సుబ్రాయుడు సార్ గారి మృతికి ఈరోజు యదులీశ్వరెడ్డి హాల్ కడపలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాడు. నిత్య కరువులతో తల్లడిల్లుతా ఉన్నటువంటి రాయలసీమలో సకాలంలో వర్షాలు రాక, ఉన్నటువంటి నీళ్లు అందక, పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర కృష్ణానది నీళ్లు పరవళ్ళు తొక్కుతా ఉన్నా కూడా వినియోగించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి పైన నిరంతరం ఈ ప్రాంతంలో పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల నేపథ్యంలో వచ్చినటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండేది. ఒకప్పుడు గాలేరు నగరి అనేటువంటిది రాయలసీమ గుండకాయ లాంటి ప్రాజెక్టు. గాలేరు నగరి యొక్క డిజైన్నే పూర్తిగా మార్చి వేసేటటువంటి దశలో శ్రీరామ్ రెడ్డి అనేటువంటి ఒక ఇంజనీరు యొక్క ఆలోచనకు గండికోట దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే, అవుకు దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే దాదాపు 38 టీఎంసీల నీళ్లను లైవ్లో తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకు పదులు పెట్టిన పర్యావసానమే ఈరోజు మనం గండికోట రిజర్వాయర్లో నీళ్లు చూడగలుగుతున్నాం. కృష్ణా వాటర్ను రాయలసీమలో, అందులో కడప లాంటి ప్రాంతంలో నీళ్లు చూడగలుగుతున్నాం. అదే కాకుండా ఇవాళ సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాయలసీమలో ఉన్నటువంటి నీటి వనరులు ఎట్లున్నాయి, ఏ రూపంలో ఎక్కడ నిల్వ చేసుకుంటే ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించవచ్చు, ఏ గ్రామాలకు త్రాగునీరు అందించవచ్చు అనేటువంటి ఆలోచనకు పదును పెట్టినటువంటి వాళ్ళలో సుబ్బరాయుడు గారు కూడా ఒకరు. అందులో కేసీ కెనాల్ కోసం నిరంతరము పనిచేయడమే కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గుండ్రేవుల రూపకల్పనలోను, వేదవతి ఎత్తిపోతల పథకంలోనూ ఆయన కాంట్రిబ్యూషన్ చాలా కీలకమైనటువంటిది. ఆయన ఆలోచన రాయలసీమలో నీటి కోసం జరిగే ప్రతి పోరాటంలో ఆ పోరాటానికి నేతృత్వం వహించేటువంటి ప్రతి సంఘానికి, రంగానికి, నాయకులకు సమాచారాన్ని ఇవ్వడంలో, ఎడ్యుకేట్ చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఈ నేపథ్యంలో సుబ్బరాయుడు గారి మృతి అనేటువంటిది, ఆయన మృతి రాయలసీమ ఉద్యమానికి, రాయలసీమ రైతాంగానికి తీరని లోటు. ఈరోజు ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ గాలేరు నగరి, హంద్రినివా, తెలుగంగా, రాజోలి లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పంట కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేయడం ద్వారా, పాలక ప్రభుత్వం పైన రైతాంగ పోరాటం చేపట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు సాధించడమే వారికి ఘనమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇరిగేషన్ ఇంజనీర్ సుబ్బరాయుడు గారు మరణించడం బాధగా ఉన్నప్పటికీ ఆయనకు మనం భవిష్యత్తులో ఆయన గుర్తుపెట్టుకోవాలంటే ఆయన రాయలసీమ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులను రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్టుల సాధన కోసం రైతు సంఘాలుగా, ప్రజా సంఘాలుగా భవిష్యత్తు పోరాటాలు నిర్వహించి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయించుకున్నప్పుడే సుబ్బరాయుడు గారికి ఘనమైన నివాళి అర్పించిన వారు అవుతాము. కాబట్టి ఇలాంటి ఇంజనీర్లు మనకు ఈ సొసైటీలో అరుదుగా కనిపిస్తారు. అరుదైన ఒక ఇరిగేషన్ ఇంజనీర్లలో రైతాంగం కోసం నిరంతరం పాటుపడినటువంటి సుబ్బరాయుడు గారికి మనం భవిష్యత్తులో ఆయన రూపొందించిన ప్రాజెక్టుల కోసం పోరాటాలే ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలియజేస్తాం. సుబ్బరాయుడు సార్ గారు ఆయన జీవితకాలం రాయలసీమ
ప్రాజెక్టు పూర్తి కోసం, రాయలసీమ ప్రాజెక్టు డిజైన్ కోసం పనిచేసి మరి రాజోలి రిజర్వాయరు, గుండ్రేవులు రిజర్వాయరు, జలధరాశి ఇవన్నీ పూర్తయితే మనకు కేసీ కెనాల్ ఎప్పుడో బ్రిటిష్ హయాంలో నిర్మించిన కేసీ కెనాల్కు పూర్తిగా ఆయకట్టుకు చివరి ఆయకట్టుకు నీరు అందించే విధంగా చర్యలు నీళ్లు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఆయన డిజైన్ చేసినాడు. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా అశ్రద్ధ వహించడం జరుగుతుంది. మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజోలి రిజర్వాయర్ పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని మనం ఎండగట్టే విధంగా సుబ్బరాయుడు గారు డిజైన్ చేసిన ఆ ప్రాజెక్టును సాధించుకునే విధంగా అదే ఆయనకు ఇచ్చే ఘనన ఇవ్వాలని చెప్పేసి మనం ఆ దిశగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలతో కూడిన ఒక కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సుబ్బరాయుడు సారు ఇంజనీర్గా పనిచేసే క్రమంలో ఆయన రాయలసీమ ప్రాంత వాసి కావడము, అందున ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయడము, ఈ రెండు కారణాల రీత్యా రాయలసీమ ప్రజల జీవితాలు మార్చడానికి తను పనిచేస్తున్న ఉద్యోగ జీవితంలో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి వాటన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఎట్లా ఈ రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం లెవెల్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఫ్లడ్ వచ్చినప్పుడు సకాలంలో పోదురు డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన వాటర్ పెరగాలంటే పోదురు డిపార్ట్మెంట్ సామర్థ్యం ఎంత ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లో రాయలసీమ ప్రాజెక్టు అంటే కాలువల సామర్థ్యం ఎట్లా పెరగాలి, ఇట్లాంటి అనేక విషయాలను రెయిన్ఫాల్ ఎట్లా ఉంటుంది, ఏ నెలల్లో ఉంటుంది, ఇట్లా మనకు తెలియని చాలా విషయాలను సింపుల్గా అర్థమయ్యే పద్ధతుల్లో రాయలసీమ ప్రజలకు అర్థం చేయించి రాయలసీమ రైతాంగం కోసము ఆయన జీవితం మొత్తం పరితపించాడు. చివరికి ఆయనకు ఒక కాలు తీసేసి ఉన్నప్పటికీ కూడా బెడ్ రెస్ట్ లో ఉన్నప్పటికీ కూడా రాయలసీమ కోసం రాయడము, మాట్లాడడమే ఉన్నాడు. చాలా మంది ఉద్యోగాల్లో చేరిన వాళ్ళందరూ ₹1,00,000 జీతం దాపినప్పటి నుండి ప్రజలకు ఏమి చేయకపోగా ప్రజల నుండి వేరు చేసుకొని మేము ఏదో ఉన్నత వర్గం నుండి వచ్చిన వాళ్ళం, మేము గొప్ప వాళ్ళం అన్న ఒక అహంకారంతో ఉన్నటువంటి ఈ కాలంలో రైతాంగం గురించి, ప్రజల గురించి, కష్టజీవుల గురించి ఆలోచన చేసే మనసులే కరువైతున్న ఈ కాలంలో సుబ్బరాయుడు సార్ లాంటి అరుదైన వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరము. రాయలసీమ ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం నివాళులర్పించినామంటే ఆయన ఏదైతే కలలు కన్నాడో అది పోవడం అంటే రాయలసీమ కరువును పోగొట్టుకోవాలి, రాయలసీమ కరువును నిర్మూలించడమే ఆయనకు నివాళి. మన కడప జిల్లా చెన్నూరు అని చెప్పి గతంలో ఏదో పత్రికల్లో మేము చదివినటువంటి పరిస్థితి. ఆయన ఉద్యోగరీత్యా కర్నూలులో స్థిరపడడం జరిగింది. ఆయన మొత్తం ఇరిగేషన్లో ప్లానింగ్ విభాగంలో ఆయన తన విధులో ఉద్యోగం మొత్తం అంతా కూడా ప్లానింగ్ విభాగంలో ఆయన పనిచేయడంతో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడెక్కడ నీళ్లను మళ్లించవచ్చు, ఏ ప్రాంతానికి నీళ్లు తీసుకోవచ్చు, మొత్తం ప్లానింగ్ విభాగంలో ఆయన పనిచేశారు కాబట్టి అన్ని రకాలుగా ఆయనకు నీటి వనరుల గురించి అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా మెట్ట ప్రాంతానికి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే విధంగా ఈ కరువు పీడిత ప్రాంతాలకు, కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు 3 కార్లు పంటలు పండుతున్నాయి. కనీసం రాయలసీమ వాసులకు 6 తడి పంటలైనా పండించడానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి సుబ్బరాయుడు గారు. ఏమైనా కూడా ఆయన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఏ అయితే కరువు పీడిత ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకోసం రాయలసీమకు ఏకైక మార్గం కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పి, అట్లాగే గుండ్రేవుల ప్రాజెక్టు, రాజోలి జలాశయము, ఇట్లాంటి రకరకాల ప్రాజెక్టులకు ఆయన ప్లానింగ్ విభాగంలో అన్ని రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఏవైతే రాయలసీమకు నీళ్లు తీసుకోవాలని అనుకున్నారో అటువంటి ఆయన ఆశయాలకు అనుగుణంగా రైతు సంఘాలుగా మనం ఆయన కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.